నీ పక్షమున దేవుడు ఉన్నారని ఎందుకు మర్చిపోతున్నావు కదా? నువ్వు నేను ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఒక లోటు, అనారోగ్యం, ఒక తెలియని పరిస్థితి మన జీవితంలో, మన రోజులో మనం ఎదుర్కొంటున్నప్పుడు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు కదా. అయ్యో, ఒక డబ్బులు ఇచ్చే వ్యక్తి నాకు తోడు లేడే, ఒక మాట చెప్పే వ్యక్తి నాకు తోడు లేడే, నాకు సహాయం చేసే వ్యక్తి నాకు తోడు లేడే అని నువ్వు అటువైపు చూస్తున్నావు. కానీ అన్ని ఇవ్వగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడని నువ్వు నేను మర్చిపోతున్నాం. దేవుడు అదే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ స్థితిని, నీ బాధను నేను చూచుచున్న దేవుడిని నీ పక్షాన ఉన్నాను. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యెషయా 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఎంత గొప్ప దేవుడో కదా. చూచుచున్న దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, గొప్ప కృపా కాపుదల దేవా, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నువ్వు చూచుచున్న గొప్ప దేవుడు అయ్యా తండ్రి. ఎవరైతే నీ బిడ్డలైన వారు ఉన్నారో వారి కోసం నువ్వు చూచుచున్న దేవుడు పని చేస్తున్నావు. నువ్వు దిక్కు తోచని స్థితిలో ఉన్న మా జీవితాల్లో నువ్వు చూస్తున్నావయ్యా. కార్యం జరిగిస్తావు దేవా. అంత ధైర్యము, విశ్వాసము, ఆ వాగ్దానాన్ని మేము పొందుకొని నీ కోసం, నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని, అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయండి. నువ్వు కార్యం జరిగిస్తావు దేవా. నీ కృపతో నింపుతావు దేవా. సహాయమును దయచేయండి తండ్రి. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని కనపరచుకోనండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నాతో మాట్లాడవయ్యా, నన్ను నిలబెడతావు ప్రభా అని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా అని నీ వైపు చేతులు చాస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ప్రభా చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు సహాయంను దయచేసి, నీ కృపా కాపుదల దయచేసి నీ కృపలో నిలబెట్టండి తండ్రి. గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కృపా కాపుదల దయచేయండి, వర్ధిల్లింపచేయండి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ కృపతో నింపినందుకు వందనాలు దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించి నువ్వే సహాయంతో నింపి ప్రభా ఇంకా నీతో అంటగట్టబడే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. నీ కృపతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. తప్పక ఎప్పుడు మర్చిపోకుండా ఉండవలసిన విషయం, చూచుచున్న దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఉన్నారని మనం మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.